రౌడీదానా? మారిపోయినట్టు నటించు మమ్మీ, తాత పొంగిపోయి ఆస్తి రాసిచ్చేస్తాడు అని చెప్పావు కదా. పనిచేస్తానన్నాడు, నమ్మేశాడు పాపం ముసలోడు. సరిపోదా జీవితం ఎందుకు రాయి పోరాటం, సరిపోదా జీవితం, సరిపోదా జీవితం ఎందుకు రాయి పోరాటం, సరిపోదా జీవితం ఎందుకు రాయి పోరాటం, సరిపోదా ఈ జీవితం ఎందుకు రాయి పోరాటం. బంధాలు అన్నావు, బాధ్యతలు అన్నావు, బంధాలు అన్నావు, బాధ్యతలు అన్నావు, భారాలన్నీ భుజాలపై మోసావు, భారాలన్నీ భుజాలపై మోసావు, సరిపోదా జీవితం ఎందుకు రాయి పోరాటం, సరిపోదా జీవితం ఎందుకు రాయి పోరాటం. సంపాదనకై సముద్రాలు దాటావు, సంపద కోసం సమయానికే ఎదురీదావు, సంపాదనకై సముద్రాలు దాటావు, సంపద కోసం సమయానికే ఎదురీదావు, సరిపోదా జీవితం ఎందుకు రాయి పోరాటం, సరిపోదా జీవితం ఎందుకు రాయి పోరాటం. ఆస్తులుంటే చాలనుకున్నావు, ఆస్తులుంటే చాలనుకున్నావు, అంతస్తులే ఆనందాలనుకున్నావు, అంతస్తులే ఆనందాలనుకున్నావు, రక్త సంబంధాలకై రక్తమే ధారపోసావు, రక్త సంబంధాలకై రక్తమే ధారపోసావు, సరిపోదా జీవితం ఎందుకు రాయి పోరాటం. నీ ఆశయాలకు తోడుగా ఉంటారని, నీ కళాయజ్ఞానికి వారసులు అవుతారని ఆశించావు, బదులుగా ఆస్తులే పంచమన్నారు. ఏం లేదు నాన్న, ఎప్పటి నుంచో మిమ్మల్ని అడిగేదే. నా వాటా నాకు కొంచెం పంచిచ్చేయి నాన్న. సరిపెట్టబోయి నీ ఆరాటం
సరిపెట్టవాయి నీ ఆరాటం. హలో అంకుల్. ఏంటి అంకుల్ మీరు చెప్పేది నిజమా? ఎక్కడికి వెళ్ళిపోయారు అంకుల్ నాన్న? నేను రేపే వస్తాను అంకుల్, నేను రేపే వస్తాను. అయ్యో నాన్న, ఎక్కడికి వెళ్ళిపోయావు నాన్న? ఎక్కడికి వెళ్ళిపోయావు? తాతయ్య, నేను అత్తయ్య మాటలు విని చాలా తప్పు చేశాను తాతయ్య. నాన్న నాకు డబ్బులు ఇవ్వకపోవడం, అత్తయ్య ఎలాగైనా సరే నీ దగ్గర ఆస్తిలో వాటా పంచుకోవాలని నన్ను రెచ్చగొట్టించి నీతో గొడవ పడేలా చేయడం, నిన్ను అందరిలో అవమానించడం, నేను చాలా తప్పు చేశాను తాతయ్య. ఎందుకంటే నాన్న ఆస్తి అయినా నీ ఆస్తి అయినా ఎప్పటికైనా నాకు వచ్చేది. ఇంత మూర్ఖంగా నేను ఎందుకు బిహేవ్ చేశాను? చెప్పుడు మాటలు వింటే ప్రతి ఒక్కరికి జీవితంలో ఇలాంటివి జరుగుతాయి. నీ విలువ తెలుసుకున్నాను తాతయ్య. ఎక్కడున్నా సరే నీ దగ్గరకు వచ్చి క్షమించమని అడుగుతాను తాతయ్య, అడుగుతాను. సారీ అంకుల్, నేను తాత విలువ తెలుసుకునేటప్పటికి తాత ఎక్కడికి వెళ్ళిపోయాడో తెలియదు, ఇప్పుడు ఎక్కడున్నాడో తెలియదు. ఆయన విలువ తెలుసుకునే రోజు ప్రతి మనిషికి వస్తుంది. ఇప్పుడు నేను తెలుసుకున్నాను. అప్పుడు తాగి పిచ్చి పిచ్చిగా వాగాను, కానీ ఆ తర్వాత నాలో మార్పు వచ్చింది. ఇప్పుడు తాతకి క్షమాపణ చెప్దామని వచ్చింది, కానీ ఆయన ఎక్కడికి వెళ్ళిపోయారు, ఏం చేస్తున్నారు నాకేం అర్థం కావడం లేదు. చెప్పండి అంకుల్, తాత ఎక్కడున్నాడు? చూడు మనవడా, చేయి దాటిపోయింది. అంకుల్, ఇంత ఆలస్యంగానా చెప్పుకునేది నువ్వు? అసలు మీరు ఎప్పుడు తెలుసుకుంటారయ్యా మనుషుల విలువలు? బంగారం లాంటి మనిషి. వాస్తవానికి మీకు రక్త సంబంధం ఉంది. నాకేముంది చెప్పు? మీ మతం వేరు, నా మతం వేరు, కానీ నాది మానవత్వం. మా చిచ్చాది కూడా మతం మానవత్వమే. మా నాన్న మీ తాత క్లోజ్ ఫ్రెండ్స్. తర్వాత మా నాన్న చనిపోయాడు. మా నాన్నని మా చీచాల్లో చూసుకుంటున్నాను. నేను పిచ్చోళ్ళ ఈ ఆశ్రమంలో తిరుగుతున్నాను. ప్రతి అణుగులోనూ ఆయన కనిపిస్తున్నాడు. నాకు గుండె తరుక్కుపోతుంది. ఈ బాధ ఎవరికి చెప్పుకోను? ఈ ఊర్లో పెద్ద దుక్కు ఎవరన్నా ఉన్నారంటే ఆయనే. ఆయన్ని లేకుండా చేశారు కదరా మీరు మనుషులేనా? ఇప్పుడు వచ్చి క్షమించమంటే ఎక్కడి నుంచి తీసుకురాను రాను? నేను వెదకని ప్రదేశం లేదు. ఒక్కటే చెప్తున్నా మనవడా, చనిపోయే పిరికి వాడైతే మాత్రం కాదు మీ తాతయ్య. జీవితం మీద విరక్తి పుట్టి ఏదో తీర్థయాత్రలకు వెళ్ళి ఉంటాడు. పాటలు పాడుకుంటూ బొమ్మలు గీసుకుంటూ ఎక్కడెక్కడ తిరుగుతున్నాడు. నీకు నమ్మకం లేదో గాని చిచ్చా తప్పకుండా ఏదో ఒక రోజు వస్తాడు. అమ్మాయి పద్దు కూడా ఏదో ఒక రోజు పశ్చాత్తపడి వచ్చే రోజు తప్పకుండా వస్తుంది. ఎందుకంటే ఆయన బ్లడ్ మీరు. చిచ్చా నీ గురించి ఏమన్నాడో తెలుసా? ఎంత కావాలి నాయన మనిషి బ్రతకటానికి? ఆస్తికి అంతు పొంతు లేదా? అదేమంటే వస్తారు, నా మీద నిందలేసిపోతా ఉంటారు. ఏం లేదా? ఇలాంటివి ఎన్నో చూశాను. కరుడు కట్టిపోయింది హృదయం. ఈ కుర్రకొంక మనవడి మాటలు నేను పట్టించుకోను నాయన. ఇవాళ కాకపోతే రేపైనా మారుతాడు, ఖచ్చితంగా మారుతాడు నాన్న. ఎందుకంటే నా బ్లడ్ వాడు. అంకుల్ క్షమించండి అంకుల్, నిజంగా నేను మారాను. తాత విలువ ఏంటో తెలుసుకున్న తర్వాత ఇప్పుడు క్షమాపణలు చెప్తున్నానంటే మీకు అర్థమయ్యే ఉంటుంది అనుకుంటున్నాను. తాత రాగానే చెప్పండి అంకుల్, తాత విలువ, తాత సమాజంలో
ఎంత గుర్తింపు తెచ్చుకున్నాడో చూశాను, తెలుసుకున్నాను. ఇప్పుడు నాలో మార్పు వచ్చింది అంకుల్. తప్పనిసరిగా తాతయ్య రాగానే చెప్పండి అంకుల్. తాత కాళ్ళు పెట్టుకొని క్షమించమని ఆయన్నే అడుగుతాను అంకుల్. తప్పకుండా చెప్పండి అంకుల్. వస్తాను అంకుల్. ఓకే నాయన, సంతోషం.